ఓం సర్వేభ్యో నమః. సామవేదం యొక్క ఐంద్రం కాండంలోని చతుర్థి దశతి యందు మొదటి మంత్రము, సామవేదానుసారము 323వ మంత్రము. మంత్రం యొక్క ఋషి ద్యుతానో మారుతః, దేవత ఇంద్రః, ఛందః త్రిష్టుప్, స్వరః దైవతః. మంత్రం యొక్క విషయము జ్ఞాన నది నుండి దూరం అనగా పరంపిత పరమాత్మ యొక్క ఆత్మ యందు తెలియజేయబడేటువంటి జ్ఞాన నది నుండి, జ్ఞానము నుండి దూరంగా ఉండడం. జీవుడు అజ్ఞానం కారణంగా పరమేశ్వరుని యొక్క వచనాన్ని, ఉపదేశాన్ని లేదా పరమేశ్వరుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోలేక అజ్ఞాన సాగరంలో మునిగిపోతూ ముట్టాడుచున్నటువంటి జీవుని కొరకు ఇక్కడ తెలియజేయబడింది. మంత్రము ఓం అవద్రప్సో అంశుమతే మతిష్ఠదీయాన కృష్ణో దశభిః సహస్రైః ఆవత్తమింద్రశిచ్యాధమంతమపస్నీహితిం రిమణా అదద్రాః. పదపాఠము. అవద్రప్సః అంశుమతీం అతిష్ఠత్ ఈయానః కృష్ణః దశభిః సహస్రైః అవత్ తం ఇంద్రః శిచ్యా ధమంతం అప స్నేహితిం నృమణాః అధత్ రాః. ఈ మంత్రం కంటే ముందు మంత్రంలో అనగా 322వ మంత్రంలో తెలుసుకున్నామేంటి అంటే బ్రహ్మస్తోత్రాల ఉచ్చారణ అనగా బ్రహ్మ యొక్క స్తుతి వచనాలను ఉచ్చరించడము, పారాయణము చెయ్యడము లేదా గుణగణాల యొక్క వర్ణన చేయడం. ఎవరైతే పరమాత్మ యొక్క ఉపాసనతో పరమాత్మ యొక్క స్తుతి వచనాలను ఉచ్చరిస్తారో వారికి శాంతి కలుగుతుంది, శాంతి లాభాన్ని వారు పొందుతారు. మరియు ఉత్తమ ఉపాసకులు అగుచు వీరులు అవుతారు. ఆ పూజనీయ వీరుడు గతిప్రద, బలవంతుడు, శీఘ్రకారి మరియు మహంతుడు లేదా విశేష వక్త, ఓజస్వి అయిన జ్యేష్ఠ గొప్ప పరమాత్మ కొరకు సర్వశ్రేష్టమైన అధికాధిక అతి మధురమైన స్తుతివచనాలను ఉపాసకులు సమర్పిస్తారు. అందుకే మేమును పరమాత్మ యొక్క ఉపాసనను చేస్తాము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అక్కడ వీరులు అని చెప్పబడింది. పరంపిత పరమాత్మ వీరుడు. సాధారణంగా లోకంలో మనము చూస్తాము, శత్రువులను ఓడించిన అతనిని వీరుడు అంటారు. అదేవిధంగా పరమాత్మ వీరుడు. అతనికి శత్రువులు అనేటువంటి వారు ఎవరునూ లేరు. ఆ శత్రువులను అణిచిపడేసేటువంటి వారు కాబట్టి ఆ పరమాత్మకు వీరుడు అని పేరు. అదేవిధంగా జీవుడును వీరుడు కాగలడు. ఏ విధంగా అయితే పరమాత్మ యొక్క సన్నిధిలో అనగా వీరుడైనటువంటి పరమాత్మ యొక్క స్తుతి వచనాలను ఉచ్చరిస్తూ నిరంతరము పరమాత్మ యొక్క ఉపాసనలో ఉంటాడో అతడు కూడా వీరుడు అవుతాడు. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి అజ్ఞానము కారణంగా జ్ఞానం నుండి దూరమైపోయినటువంటి జీవుని కొరకు
323వ మంత్రంలో తెలియజేయబడింది. ద్రప్సః అనగా ఇంద్రియ సుఖాల సముద్రంలో పదే పదే మునిగిపోయే వ్యక్తి ఇంద్రియాల యొక్క సుఖాలు ఏవైతున్నాయో ఈ ప్రపంచము ఆకర్షణీయంగా ఉండి ఇంద్రియాలు నిరంతరము బాహ్యంగా విహరిస్తూ ఆ ప్రపంచం లోపలికి తీసుకెళ్లేటువంటి జీవుడు పదే పదే ఆ ఇంద్రియాల యొక్క సుఖములో మునిగిపోయినటువంటి జీవుడు నిరంతరము ప్రయత్నము చేస్తాడు. అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ విఫలుడు అవుతాడు. అనగా ఆ ఇంద్రియాల సుఖాల నుండి దూరము కాకుండా అందులోనే మునిగిపోయి ఉండేటువంటి వాడు, అనగా విఫలుడు అయినటువంటి అతన్ని ద్రప్సుడు అంటారు. ఈ ద్రప్సుడు అంశుమతి జ్ఞానకిరణాలు గల జ్ఞాన రూప జలధార కలిగినటువంటి నది నుండి దూరమే అతిష్ఠత్ ఉంటాడు. ఇతడైతే ఈయానః ఇక్కడక్కడ తిరుగుతూనే ఉంటాడు. ఎందుకనగా దశభిః సహస్రైః 10,000 అనగా అనంతమైన వాసనలతో ఇతడు ఎల్లప్పుడూ కృష్ణ ఆకర్షితుడు అవుతూనే ఉంటాడు. ఈ వాసనలలో అయోమయమైన అతనికి జ్ఞానము వైపు మొగ్గు లేదు. ఇతనికైతే విషయాలే అంశుమాన్ మెరుస్తూ కనిపిస్తాయి. అతడు వాటిపైనే అతుక్కుపోయి వాటికే వేటగా మారుతాడు. ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు అతడు వాటి నుండి పైకి లేవడానికి అనగా వాటి నుండి దూరం అవ్వడానికి నిర్ణయించుకుంటాడు. ఈ విధంగా పరంపిత పరమాత్మ యొక్క జ్ఞానసాగరం అనేది అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క జ్ఞానము అంతటను ఉన్నది. ఆ విధంగా పరమాత్మ యందే జీవుడు ఉన్నాడు. అనగా జీవుని యొక్క జ్ఞాన సాగరంలో ఉండి కూడా శరీరాన్ని ధారణ పొందినందున ఇంద్రియాల యొక్క వైపుకు ఎక్కువగా ఆకర్షితుడైపోయి ఇంద్రియ విషయాలలో మునిగిపోయి అతడు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ జ్ఞానధార నుండి పరమాత్మ యొక్క సంపూర్ణ జ్ఞానము నుండి దూరంగానే ఉండిపోతాడు. ఆ విధంగా ఉండి ఈ ప్రపంచం లోపల ఇంద్రియాలను ఇటునటు తింపుతూ ఇంద్రియాలను ఇక్కడక్కడ త్రిప్పుతూ అతడు అందులోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు. సంసార సాగరంలో ఇంద్రియాలకు ఆకర్షితుడైపోయి పరమాత్మ యొక్క అసలైనటువంటి జ్ఞానాన్ని అనగా పరంపిత పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, వీరుడు, ధీరుడు, పూజనీయుడు, ఓజస్వి అయినటువంటి సర్వశ్రేష్ఠుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని మర్చిపోయి తను కూడా ఆ పరమాత్మను పట్టుకున్నట్లయితే తనను వీరుడు, ధీరుడు, ఓజస్వి, తేజోవంతుడు, గొప్పవాడు అవుతాడు అనేటువంటి విషయాలను మర్చిపోయి విషయ వలలో ఇంద్రియాల యొక్క విషయ వలలో చిక్కుకొని కొట్టుమిట్టాడుచూ ఉంటాడు. ఆ విధంగా విషయాలకు వేటగా మారిపోయి అలసిపోయి అప్పుడు మేలుకొని విచారిస్తాడు. ఏంటి అంటే, హే పరమాత్మ, నేను ఈ విషయాల నుండి పైకి లేవాలి. అప్పుడు నిర్ణయించుకుంటాడు. శచి ప్రజ్ఞ వ కర్మ. శచి అనగా ప్రజ్ఞ లేదా కర్మ. తన యొక్క శక్తి లేదా జ్ఞానానుసారము ధమంతం చేతులు కాళ్ళు కొట్టుకునే వాడిని, అనగా జీవుడు ఎప్పుడైతే
విషయాల్లో చిక్కుకున్నాను అనేటువంటి విషయాన్ని తెలుసుకొని వాటి నుండి దూరం అవ్వడానికి, అనగా వాసనల నుండి దూరం అవ్వడానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడు తన యొక్క శక్తి మరియు తన యొక్క జ్ఞానం ఎంతుందో ఆ విధంగా ఆ శక్తి అనుసారంగా, జ్ఞానానుసారంగా కాళ్ళు చేతులు కొట్టుకునేవాడిని. అనగా ఎవరైతే భౌతికంగా మనం చూసినట్లయితే నదిలో కొట్టుకొని పోయేవాడిని రక్షించమని ఏ విధంగా ఇతరులను వేడుకొనుచు కాళ్ళు చేతులు కొట్టుకుంటాడో అప్పుడు యోగ్యులైనటువంటి వారు వెళ్ళి అతన్ని రక్షిస్తారో, ఆ విధంగా జ్ఞానోదయం కలిగినటువంటి జీవుడు ఆ వాసనలో చిక్కుకొని ఉండి కొట్టుమిట్టాడుచున్నటువంటి ఆ జీవుడిని, అనగా సోమరితనాన్ని వదిలిపెట్టి తపస్విగా మారేటువంటి జీవుణ్ణి అతనిని ఇంద్రః పరమైశ్వర్యశాలి అయిన పరమాత్మ ఆవత్ కాపాడుతాడు. ఆ పరంపిత పరమాత్మ కాపాడుతాడు. ఈ వాసనల యొక్క ఆక్రమణం నుండి సురక్షితం చేస్తాడు. జీవుడు ప్రయత్నం చేసినట్లయితే పరమాత్మ కూడా సహాయత చేస్తారు. ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికే ఇతరులు సహకరించగలరు. అదేవిధంగా ఏ జీవుడైతే ఈ విషయ వాసనల నుండి దూరమయ్యి జ్ఞానాన్ని పొంది మోక్షం వైపుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తారో నిరంతరము, వారికి పరంపిత పరమాత్మ నిరంతరం సహకారం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా చేసేటువంటి జీవుడికి ఇప్పుడు అనగా జీవుడు ప్రయత్నము చేసినప్పుడే నృమాణాహ నృషు మనోయస్య తనను తాను ముందుకు నడిపించుకునే వారిపై దయగలిగినటువంటి పరమాత్మ స్నేహితిం మృంగివేసే ఈ కామ వాసనలను, ఈ కోరికలను అపద్రాహ దూరము తరిమి కొడతాడు. ఎవరైతే ప్రయత్నము చేస్తూ తనను తాను జ్ఞానసాగరములో, అనగా మోక్షం వైపుకు ముందుకు నడిపించుకునేవారు ఎవరైతున్నారో వారిపైన కృప చూపి పరంపిత పరమాత్మ వాసనలో మునిగి ఉన్నటువంటి వారిని, వారి దగ్గర ఉన్నటువంటి ఆ వాసనలను దూరంగా తరిమి కొడతాడు. మళ్ళీ దరిదాపుల్లోకి రాకుండా దూరంగా పారద్రోలుతాడు. ప్రభువు ఉపస్థితి యొక్క అభిప్రాయము, ప్రభు యొక్క జ్ఞానము తనలో ద్యోతితము ప్రకాశింప చేసుకునే వ్యక్తి ద్యుతానుడు. పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఎవరైతే తన యందు ప్రకాశింప చేసుకుంటారో అతనిని ద్యుతానుడు అంటారు. ఈ జ్ఞానమును తనలో ఉత్పన్నము చేసుకోవడానికి ప్రాణముల సాధన చేస్తాడు. ప్రాణములు మరుతములు, అందుకే ఇతడు మారుత అనబడతాడు. అనగా ఈ మంత్రం యొక్క ఋషి ద్యుతానుడు మరియు మారుత. ఎవరైతే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తన లోపల కలిగింప చేసుకొని ప్రాప్తింప చేసుకొని ముక్తి వైపుకు వెళ్తారో అతడు ద్యుతానుడు. వాటి కొరకు నిరంతరం ప్రాణ సాధన, ప్రాణాపానముల యొక్క సాధన ఎవరైతే చేస్తారో వారు మారుత. ఈ విధంగా భావార్థము, విషయాలలో ఇరుక్కొని మేము జ్ఞానము నుండి దూరమే ఉంటాము. ఎప్పుడైతే మేము విషయాల్లో ఇరుక్కుంటామో అప్పుడు జ్ఞానం నుండి దూరమే ఉంటాము. జ్ఞానమును పొందడానికి వీటి నుండి పైకి లేచి మేము ప్రాణముల సాధన చేస్తాము. కాబట్టి జ్ఞానాన్ని పొందాలి అంటే హే పరమాత్మ, మేము తప్పకుండా వీటి నుండి, అనగా విషయాల నుండి దూరం అయ్యి వీటి నుండి పైకి లేచి మేము ప్రాణముల యొక్క సాధన చేస్తాము. అప్పుడే ఆధ్యాత్మిక మరియు భౌతిక ఐశ్వర్యాలను పొందగలుగుతాము. ఈ విధంగా ఏ జీవుడైతే అజ్ఞానము కారణంగా జ్ఞానసాగరం నుండి, అనగా పరమాత్మ యొక్క జ్ఞానం నుండి దూరం ఉంటాడో ఆ జీవుడు తెలుసుకొని మరియు జ్ఞానం వైపుకు వెళ్ళడానికి లేదా మోక్షం వైపుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడో ఆ జీవుడిని
పరంపిత పరమాత్మ రక్షిస్తాడు, వారిని ముందుకు తీసుకెళ్తాడు. ఓం శం.